స్తోత్రమయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో బిడ్డలమైన మేము తండ్రి ఈ యొక్క పరిశుద్ధ దినం నాడు ప్రభా ఈ జూమ్ ద్వారా మీ వాక్యాన్ని వినటానికి మేము చేరి ఉన్నాం ప్రభా. నేను ప్రభా ఇంతసేపు మీరు తండ్రి ఆరాధనలో తోడుగా ఉన్నందుకు స్తోత్రం. ఆరాధన కార్యక్రమంలో ప్రభా మీరు మహిమపరచబడినందుకు స్తోత్రం ప్రభా. ఆయన బిడ్డలు వచ్చినందుకు స్తోత్రం. బిడ్డలకి మంచి ఆరోగ్యము దయను చేసినందుకు స్తోత్రం. గత వారం అంతా మరలా ఎవరైతే ఇంకా కరోనాలో బాధపడుతున్నారో బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నాం తండ్రి. మరి ప్రభువా మరి ముఖ్యంగా ప్రభువా మరి తండ్రి మరి శ్యామ్ వాళ్ళ బ్రదర్ సిస్టర్ వాళ్ళ యొక్క వదినను కూడా మీరు కాపాడండి. ఈ విధముగా ప్రభువా మమ్మల్ని మీరు చేర్చి మీ పరిశుద్ధ రెక్కల కింద కాచి కాపాడుచున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు నేను మీ పరిశుద్ధ వాక్యాన్ని పంచుకొంచుండగా మీరు నాతో మాట్లాడండి తండ్రి. బిడ్డలతో మాట్లాడండి. యోగ్యముగా నేను చెప్పేటట్టు నాకు కావాల్సిన ఆత్మీయ బలము దయచేయండి. మీ పరిశుద్ధ పాదములకు మమ్మల్ని మేము అప్పచెప్పుచు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో నేను మీ మధ్యలో పంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఒక క్రైస్తవుని యొక్క క్రియలు కానీ ఒక క్రైస్తవుని యొక్క గుణ లక్షణాలు పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా ఉండాలో మరి వాటిని మనము చూద్దాం. క్రైస్తవులం, మనమందరము క్రైస్తవులం, క్రీస్తును నమ్మిన బిడ్డలం కదా. ఈ క్రైస్తవులైనటువంటి మన యొక్క గుణాలు, మన యొక్క లక్షణాలు, మన యొక్క క్రియలు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో కొన్ని 3 విషయాలు తీసుకుంటాను. అటువంటి బిడ్డలు ఏ విధమైనటువంటి మేలులు పొందుతారు దేవుని నుంచి. నీ యొక్క గుణము, నీ యొక్క మాటలు, నీ క్రియలు ఒక క్రైస్తవుడిగా చాలా ముఖ్యం. అవి కొంతమందికి మనకి క్రైస్తవులకి తెలియదు. అరే నేను ఈ విధంగా ఉండాలి, నేను ఆ విధంగా ఉండాలో తెలియక మనం కొన్నిసార్లు పొరపడతాం. నేను కూడా ఒక్కొక్క పర్యాయం బైబిల్ చదివేటప్పుడు కొన్ని నేను ఏం చేస్తానంటే తెలియకుండా ఉంటాయి నాకు. అరే తెలియకుండా నాకు ఉంది కాబట్టి నేను ఆ తప్పు చేశానేమో అనేసి అప్పుడు మనకి తెలుస్తుందన్నమాట. అవి చాలా మనకి జీవితంలో, క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు మనకి బైబిల్లో ఇమిడి ఉన్నాయి. ఇవి మనము కొన్ని మాత్రము ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిది చూడండి, మత్తయి సువార్త 5:16 చదువుతాను. మొట్టమొదటిది మత్తయి సువార్త 5:16 చదువుతాను, వినండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడనంటే, దేవునిని మహిమపరచటానికి కోసము మీరు ఏం చేయాలంటే వెలుగుని ప్రకాశింపనీయాలి. మన యొక్క క్రియలలో, మన యొక్క మాటలలో, మన యొక్క గుణ లక్షణాలలో వెలుగుని ప్రకాశింపజేయాలి మన యొక్క జీవితాల్లో. అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ ఆర్ ఫస్ట్ థింగ్ ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవులు నేర్చుకోవాల్సినటువంటి విషయం. నీవు దేవుని మహిమపరచాలి అని అంటే నీలో వెలుగుని ఏం చేయాలంటే ప్రకాశింపజేయాలి. నీలో వెలుగు ప్రకాశింపజేసేటప్పుడు అప్పుడు ఏమవుతుంది అని అంటే దేవుడు మహిమపరచబడతాడంట. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి, ఒక పట్టణము కొండ మీద కట్టబడినటువంటి పట్టణము ఉందనుకోండి. బండ మీద కట్టబడినటువంటి ఒక పట్టణము యొక్క వెలుగుని ఎవరు ఆపలేరు. ఆ వెలుగు కొన్ని మైళ్ళ దూరం వరకు పోతుంది. అంటే ఆ పట్టణముని నువ్వు దాని యొక్క వెలుగుని చూచేటువంటి శక్తి కొన్ని మైళ్ళ దూరం వరకు ఉంటుంది. అట్లాగే క్రీస్తు కొరకు జీవించే మనము, క్రీస్తు నిమిత్తం జీవించేటువంటి మనము, మనలో ఒక వెలుగు ప్రకాశింపబడుతుంది ఆ సమయంలో. అంటే నువ్వు క్రీస్తు కొరకు జీవించాలి. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తావో, క్రీస్తు నిమిత్తం జీవిస్తావో, అప్పుడు నీలో వెలుగు అనేటువంటిది ప్రకాశింపబడుతుంది. ఈ వెలుగే అందరూ చూడాలి. ఈ వెలుగు ఎప్పుడైతే అందరికీ కనబడుతుందో అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఈరోజు క్రీస్తు నిమిత్తము మనము జీవిస్తున్నామా, లేదా మనము మన యొక్క సొంత కార్యముల నిమిత్తము జీవిస్తున్నామా, ఇతరులని తృప్తిపరచడానికి జీవిస్తున్నామా, దేని కొరకు మనము జీవిస్తున్నాం? ఒకసారి మనము పరీక్షించుకోవాలి మనలో మనం. క్రీస్తు నిమిత్తము జీవించేటువంటి వారిలో ఆయన యొక్క వెలుగు ప్రకాశిస్తుందంట. ఈ వెలుగే ఎవరు ఆపలేరు. ఈ వెలుగుని, ఈ వెలుగు బండ మీద ఏ విధంగా పట్టణము
యొక్క వెలుగును ఆపలేమో, బండ మీద నిర్మింపబడినటువంటి లేకపోతే కొండ మీద నిర్మింపబడినటువంటి ఒక పట్టణం యొక్క వెలుగుని ఏ విధంగా మనము ఆపలేమో, అదే విధంగా క్రీస్తు నిమిత్తం జీవించేటువంటి మన యొక్క వెలుగుని ఎవరు ఆపలేరు. అది అందరికీ కనపడుతుంది. అది ఈ లోక ప్రజలకు అందరికీ కనపడుతుంది. ఎప్పుడైతే ఈ లోక ప్రజలకు అది కనపడుతుందో, ఆ లోక ప్రజలు క్రీస్తుని ఎరుగుతారు. అప్పుడు దేవుడు ఏమవుతుందంటే మహిమపరచబడతాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నీవు క్రీస్తు కొరకు జీవిస్తున్నావా? క్రీస్తు నిమిత్తం నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. క్రీస్తు నిమిత్తం నీ జీవితం లేదు అని అంటే నీలో వెలుగు లేదని అర్థమని గుర్తుంచుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఎవరి యొక్క వెలుగు ఆటంకపరచబడుతుంది? అది కదా క్రీస్తు నిమిత్తం జీవింపని వారు ఎవరు? క్రీస్తు నిమిత్తం జీవింపని వారు ఎవరో అని తెలుసుకుందాం. వారి వెలుగు ఏమవుతుందంటే ఆటంకపరచబడుద్ది. అంటే అది ప్రకాశించదు. క్రీస్తు నిమిత్తము జీవించబడినటువంటి వారి యొక్క వెలుగు ప్రకాశించదు. ఆ వెలుగు ఏ విధమైనటువంటి రీతిలో మరి ఆటంకపడుతుందని అంటే, మొట్టమొదట నీవు ఏదైనా ఒక విషయంలో ఏదైనా ఒక చోట మాట్లాడవలసిన చోట మాట్లాడకపోతే క్రీస్తు గురించి నువ్వు ఒక క్రీస్తు గురించి ఎక్కడైనా మాట్లాడాలి అనేటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఆ వెలుగు అక్కడ బ్లాక్ అయిపోతుంది. ఆ వెలుగు అక్కడ ప్రకాశించదు. లేకపోతే ఆ వెలుగుని నువ్వు ఆటంకపరుస్తున్నావు అని అర్థం. అంటే నువ్వు ఎక్కడైతే ఒక విషయం మాట్లాడాలో క్రీస్తు గురించి అక్కడ నువ్వు మాట్లాడాలి. ధైర్యం తెచ్చుకోవాలి. నీవు అక్కడ అణిగిమెనిగి ఉండకూడదు. అక్కడ నీవు తగ్గించుకొని ఉండకూడదు. నువ్వు మాట్లాడాలి తప్పక. ఎప్పుడైతే నువ్వు మాట్లాడటానికి సాహసించి క్రీస్తు నిమిత్తము లేకపోతే క్రీస్తు గురించి మాట్లాడతావో, మాట్లాడవలసినటువంటి చోట ఖచ్చితంగా అక్కడ ఆ వెలుగు ప్రకాశిస్తుంది. మాట్లాడని ఎడల ఆ వెలుగు బ్లాక్ అయిపోతుందని గుర్తుంచుకోండి. ఈ మధ్యాహ్న సమయంలో క్రీస్తు నిమిత్తం జీవించే ప్రతి ఒక్క బిడ్డ ఎక్కడైతే నువ్వు క్రీస్తు నిమిత్తం మాట్లాడవలసి వస్తుందో అక్కడ మాట్లాడాలి. అందుకే అపోస్తులైన పౌలు ఏమని చెప్తాడంటే, నాకు దేవుడు ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడల్లా నేను మాట్లాడతాను అంటాడు. నాకు ఎక్కడ అవకాశం దొరుకుద్దో క్రీస్తు గురించి మాట్లాడవలసినటువంటి అవకాశం నీకు దేవుడే ఇస్తాడు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుడే నీకు అవకాశం ఇస్తాడు. మోషేని వెళ్ళి మాట్లాడమన్నాడు. మోషే ఎక్కడ కూడా తన యొక్క జీవితంలో మాట్లాడకుండా లేడు. ప్రతి చోట మాట్లాడి దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మహిమ ఏమి చేసిందంటే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చింది. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో నీ వెలుగు ఆటంకపరచబడుతుంది అని అంటే నువ్వు మాట్లాడవలసిన చోట ఆగిపోతే, మాట్లాడకుండా ఉంటే ఆ వెలుగు అక్కడ బ్లాక్ అయిపోతుంది. రెండవదిగా నీలో వెలుగు లేదని అనుకోవటం. కొంతమంది అరే నాలో క్రీస్తు ఎట్లాగొస్తాడు, నాలో క్రీస్తు ఏ విధంగా ఉంటాడు అయ్యో అనేసి క్రైస్తవులుగా ఉండి చర్చికి వెళ్తారు, కానీ నాలో క్రీస్తు ఉన్నాడని మర్చిపోతారు వాళ్ళు. దే డోంట్ థింక్ దట్ ఐ హ్యావ్ గాట్ ది క్రైస్ట్ విత్ మీ, నేను క్రీస్తు కొరకు నివసించాలి అనేటువంటి జీవితం వాళ్ళకి లేనే లేదు. క్రైస్తవు జస్ట్ దే గో టు చర్చ్ అండ్ దే ప్రే ఆర్ దే అటెండ్ అండ్ కమ్ అవుట్, దట్స్ ఆల్. అంటే నీలో వెలుగు లేదని నిన్ను నీవే డిసైడ్ చేసుకోవటం. సో మెనీ క్రిస్టియన్స్ ఆర్ దేర్ లైక్ దట్. వారి వెలుగు ప్రకాశింపకుండా ఆగిపోతుంది లోకంలో. అనేక మంది క్రైస్తవులు నామకార్థమైనటువంటి రీతిలో చర్చికి వెళ్ళి కూర్చొని వచ్చేస్తారు. అంతే. ఇంటికి వచ్చిన తర్వాత వారి క్రియలన్నీ బహు భయంకరంగా ఉంటాయి. వారి క్రియలన్నీ చాలా మనకి క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంటాయి. మరి నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తున్నావు అనేది ఎక్కడ ఉంది చెప్పండి నా ప్రియమైన బిడ్డలారా. ఇది మనము మానేయాలి. క్రీస్తు కొరకు నీవు క్రీస్తు నిమిత్తం జీవించే వాడివి అని అంటే నీలో వెలుగు ఉన్నదని, నీ వెలుగు ప్రకాశిస్తుందని తెలుసుకో మొట్టమొదట. మూడవది ఏమిటి అని అంటే మనలోని పాపము నీ వెలుగుని కనపడకుండా చేస్తుంది. ఆ వెలుగుని మూసేస్తుంది అన్నమాట పాపము. నా ప్రియమైన బిడ్డలారా, పాపపు జీవితం నుంచి విడుదల పొందాలని దేవుడు ఎన్నోసార్లు మనకి ఆదికాండం, మరి ఆ యొక్క ఇశ్రాయేలీయుల జీవితం నుంచి ఆదికాండం నుంచి చెప్తానే వచ్చాడు. మీరు పాపం నుంచి విడుదల పొందండి, పాపం నుండి తిరిగి రండి. ఈ పాపం ఎందుకు అని అంటే వీడు తిరిగి రావాలి. క్రీస్తు యొక్క వెలుగునేది ఆటంకపరచు. మూడవదిగా
నీలో క్రీస్తుని పెట్టి, 4వదిగా నీలో క్రీస్తుని ఉంచుకుంటావు కానీ ఆ క్రీస్తు గురించి చెప్పు. అంటే నీలో వెలుగు ఉంటుంది కానీ ఆ వెలుగుని చూపించవు ఎవరికి. చూడండి, అనేక మంది క్రైస్తవులు, నేను కూడా ఎంతో కాలము నాలో క్రీస్తు ఉన్నాడని నేను అనుకుంటూ, నేను ఊహించుకుంటూ ఉన్నాను కానీ దాని గురించి ఇతరులకు చెప్పడానికి నాకు అవకాశము వచ్చినా కూడా చెప్పలేదు నేను. ఈవెన్ దో ఐ గాట్ ది ఆపర్చునిటీ టు టెల్ అబౌట్ ద క్రైస్ట్, బట్ ఐ హావ్ నాట్ యూస్డ్ ఇట్. బట్ టుడే, ఈరోజు నీవు క్రీస్తు కొరకు జీవించే నీవు, క్రీస్తు నిమిత్తం జీవించే నీవు, నీలో ప్రకాశించేటువంటి ఆ వెలుగుని ఇతరులకు వెళ్ళి నీవు దాని గురించి నువ్వు చెప్పాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుచున్నాను. అనేక మంది మన సంఘంలో కూడా సాక్ష్యాలు చెప్పలేకపోతున్నారు. మన సంఘంలో కూడా వారు క్రీస్తు గురించి ప్రకటించలేకపోతున్నారు. భయపడతారు. ఎందుకు భయపడతారు? డోంట్ అఫ్రైడ్, కమ్ అవుట్ విత్ ద బోల్డ్నెస్ టు టాక్ అబౌట్ ద క్రైస్ట్. ఇవి చేస్తున్నందువల్ల ఏమవుతుందంటే నీ దేవుడైనటువంటి యెహోవా మహిమపరచబడతాడని గుర్తుంచుకోండి ప్రియమైన బిడ్డలారా. నీ దేవుని మహిమను నువ్వు పరచలేకపోతున్నావు. ఏ విధంగా నువ్వు పరలోకంలో వెళ్ళి దేవుని ముందు నిలబడతావు? మరణం అనేది తథ్యం, దేవుని ముందు నిలబడటం తథ్యం. ఆ దేవుని ముందు నిలబడటం తథ్యము, మరణం తథ్యం అయినప్పుడు దేవుని మహిమ పరచనేటువంటి నీవు ఆయన దగ్గర ఎట్లాగా నిలబడతావు? హౌ యూ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గాడ్? ద గాడ్ విల్ క్వశ్చన్ యూ వన్ డే. అయ్యా నా కుమారుడా, నీకెన్నో ఆపర్చునిటీస్ ఇచ్చాను నేను, నా యొక్క వెలుగుని నువ్వు చూపించాలని, నా యొక్క గురించి నువ్వు ప్రకటించాలని ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు నీవు దాచిపెట్టుకొని ఉన్నావు. నన్ను నువ్వు ప్రకటించలా. అప్పుడు నీవు ఏం జవాబు చెప్తావు ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి క్రీస్తుకి? ఒకసారి గుర్తుంచుకోవాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుచున్నాను నా ప్రియమైన బిడ్డలారా. ఈ లోకములో అనేక మంది ఈరోజు మరి దేవుని నెరగకుండా ఉన్నటువంటి ఆత్మలకు మనం ఖచ్చితంగా వెళ్ళి చెప్పాలి. ఏదో ఒక రీతిలో నీకు దొరికిన ఆపర్చునిటీ, మన కాగ్ మినిస్ట్రీస్లో మనం ఎన్నో రీతిల్లో మనం చేస్తున్నాం దేవుని మినిస్ట్రీ. మీరు రండి, ఇంట్లో కూర్చోకండి, ఇంట్లో పడుకోకండి. You have to come and cooperate in the work of the Christ. There is no cooperation from many in this world by the Christians to glorify the God. ఏదో దేవుని యొక్క చర్చికి వచ్చి వెళ్ళిపోయి దేవుని యొక్క క్రియలు ఏమి చేయకుండా, ఆయన నిమిత్తం జీవించకుండా, ఏదో నేను ప్రార్థన చేసుకుంటున్నాను సరిపోద్ది, ఏదో నేను బైబిల్ చదువుకుంటున్నాను సరిపోద్ది, నాకు గడిచిపోతుంది, ఈ విధంగా దేవుడు నన్ను కాపాడుతానే ఉన్నాడు కదా, నేను ప్రతిరోజు బైబిల్ చదువుకుంటే కాపాడుతున్నాడు కదా, నేను ప్రార్థన చేసుకుంటే కాపాడుతున్నాడు కదా, ఇంకెందుకు అని ఆ యొక్క రీతిలో మీరు ఉన్నారు అని అంటే మోసపోకండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వెలుగుని నువ్వు చూపించే వాడివిగా, నీలో ప్రకాశించుతున్న వెలుగుని ఇతరులకు చూపించే వాడివిగా నువ్వు ఈ రోజు నుంచి ప్రారంభించు నీ జీవితాన్ని. You have to show the characteristics and the lifestyle of the Christ to this world. The Christ lifestyle is different. You have to possess that lifestyle first, and that you have to show to the others in this world. కాబట్టి క్రైస్తవులుగా జీవించే మనము మొట్టమొదటగా దేవుని మహిమపరచున్నట్లు నీలోని వెలుగుని ఇతరులకు ప్రకాశింపజే. ఈ రోజు నుంచి యు డిసైడ్ దట్ యు ఆర్ లైట్, యు లైట్ ద లైట్ ఇన్ యూ, ద క్రైస్ట్ ఈస్ ద లైట్. దేవుడు నేనే వెలుగై ఉన్నాను అని చెప్పిన ఆ యొక్క క్రీస్తు యొక్క వెలుగుని నువ్వు వెళ్ళి ఇతరులకు చూపించాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. చెప్పాల్సిన చోట నేను కూడా చెప్పాలి, అందుకే మీకు చెప్తున్నాను కొన్ని విషయాలు గద్దించి. అంతేగాని మీరు వేరుగా అనుకోకండి నా ప్రియమైన బిడ్డలారా. చెప్పాల్సిన చోట నేను కూడా చెప్పాలి. ద సెకండ్ థింగ్ ఈజ్, రెండవది ఏమిటి అని అంటే, చూడండి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యములు 13:2 చదువుతాను, వినండి. 13:2. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. గుర్తుంచుకోండి, నీవు దైవ సంబంధమైనటువంటి పని నిమిత్తము పిలువబడినావు. యు ఆర్ కాల్డ్ టు డూ ది వర్క్ ఆఫ్ ది గాడ్. ఇక్కడ చూడండి,
వాళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని సేవిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వచ్చిందంట అక్కడికి. పరిశుద్ధాత్మ వచ్చి బర్నబాన్ని, సౌలుని ఏమి చేయండి మీరు, వాళ్ళని పరచుడని వారితో చెప్పాను. వారిని నాకు ప్రత్యేకపరచుడని చెప్పాడంట. చెప్పినప్పుడు వారు వెంటనే ఆ యొక్క వారి మీద చేతులుంచి వారిని పంపించాడు. వెళ్ళండయా, మీరు ఈ రోజు నుంచి ప్రత్యేకింపబడిన వారు, మీరు వెళ్ళి ఈ రోజు నుంచి దేవుని పనిని చేయండి. మీరు దేవుని పనిని చేసేవారు, దైవ సంబంధమైనటువంటి పని నిమిత్తం చేయబడిన వారే ప్రత్యేకింపబడిన వారు. ఇక్కడ వారిని ప్రత్యేకించుడు అని చెప్పింది పరిశుద్ధాత్మ. ఈ రోజు సంఘంలో, అన్ని సంఘాలలో అనేక మందిని దేవుడు యొక్క పరిశుద్ధాత్మ ప్రత్యేకించండి, ప్రత్యేకించబడిన వారని చెప్తుంటే ఎవరు వింటలేదు. నోబడీ ఈజ్ లిసనింగ్. నేనేంటి ప్రత్యేకించబడిన వాడిని, నేను ఆల్రెడీ దేవుని యొక్క ప్రార్థన ఎన్ని చేసుకుంటున్నాను కదా అనేసి ఒక స్టబర్న్ గా ఉన్నారు అనేక మంది క్రైస్తవులు. యూ హ్యావ్ టు గో, వారిని పంపించేశారు అంతే. దే ప్రేడ్ ఫర్ దెమ్ అండ్ దే వర్ సెంట్ టు డూ ది వర్క్. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడి ప్రత్యేకింపబడి బయటికి పంపించబడ్డాడో దేవుని పని నిమిత్తము, ఆయన ఎక్కడ కూడా ఆయన పనిని ఆపివేయలేదు. నీవు ఈరోజు దేవుని పని నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడు అని గుర్తుంచుకో. నీలో ఉండేటువంటి తలాంతులు, నీ దగ్గర ఉండేటువంటి డబ్బు, నీ దగ్గర ఉండేటువంటి జ్ఞానము, నీ దగ్గర ఉండేటువంటి ప్రతిదీ దేవుని కొరకు ఉపయోగించబడాలని, దైవ సంబంధమైనటువంటి క్రియల కొరకు ఉపయోగించాలని గుర్తుంచుకోండి అందరు క్రైస్తవులు. అపోస్తలుడైన పౌలు ఏదైనా స్వార్థం చూపించాడా తన జీవితంలో? ఏ రోజైనా అపోస్తలుడైన పౌలు నాకు అని అడిగాడా? నా కోసమని ఎక్కడైనా అడిగాడా? ఎక్కడ అడగల. దైవ సంబంధమైనటువంటి పనుల కోసమే తన జీవితాంతము తాను దేవుని కొరకు అర్పించాడు. ఈ రోజు నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా పిలువబడిన వాడు అని గుర్తుంచుకో. ద హోలీ స్పిరిట్ హస్ ఆల్రెడీ కాల్డ్ యూ టు డూ ది వర్క్ ఆఫ్ ది గాడ్. Every Christian is called by the Holy Spirit to do the work of the God. If you are not called by the Holy Spirit to do the work of the God, you are not at all a Christian. Don't say I am a Christian. నువ్వు క్రైస్తవుని అని చెప్పొద్దు. పరిశుద్ధాత్మ ద్వారా పిలువబడిన ప్రతి ఒక్కరూ క్రైస్తవులుగా చెప్పుకోవాలి. నువ్వు ఈరోజు క్రైస్తవుడి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకో, యు ఆర్ కాల్డ్ బై ద హోలీ స్పిరిట్ టు డూ ది వర్క్ ఆఫ్ ది గాడ్. పరిశుద్ధాత్మ ద్వారా పిలువబడిన వాడివి నువ్వు. దేవుని పని నిమిత్తము నీ సమయం దేవుని కొరకు అర్పించుతున్నావా? నీ యొక్క డబ్బు దేవుని కొరకు అర్పిస్తున్నావా? నీ యొక్క తలాంతులు దేవుని కొరకు అర్పిస్తున్నావా? దైవ సంబంధమైన క్రియల కొరకు అర్పిస్తున్నావా? Every Christian must understand this today. Why the God has given to you money? ఇంతకుముందు నేను లాస్ట్ వీక్ ఒక ఆయనతో నేను డిస్కషన్ చేశాను. నా బిడ్డలకి దేవుడు డబ్బులు ఇచ్చాడు, లేకపోతే నా బిడ్డలకి ఆరోగ్యం ఇచ్చాడు, నా బిడ్డలకి సంపాదన ఇచ్చాడు అని అంటే ఎందుకోసం అని అంటే వారి యొక్క క్రియల కొరకు కాదు, వారి యొక్క సొంత కోసం కాదు, దేవుని యొక్క పని నిమిత్తం ఇచ్చాడు. నా బిడ్డలంటే సంఘములో ఉన్న ప్రతి బిడ్డ. It includes my daughters and sons also. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ఈరోజు డబ్బుతో, ఆస్తులతో, లేకపోతే తలాంతులతో ఇచ్చాడు. అందరినీ ఆశీర్వదించి. ఎందుకోసము? నీ సొంత మరి ఆ యొక్క దీనికోసం కాదు, అంటే నువ్వు ఆనందపడటానికి కాదు అవి ఇచ్చింది దేవుడు. వాటిని ఆయన యొక్క సంబంధమైనటువంటి క్రియల కొరకు ఉపయోగించుకోవటానికి ఇచ్చాడు నీకు. నా ప్రియమైన బిడ్డలారా, గుర్తుంచుకోండి, నీ తలాంతులు కానీ, నీ డబ్బు కానీ, ప్రతి ఒక్కటి నువ్వు చేస్తున్నావా దేవుని సంబంధమైనటువంటి క్రియల నిమిత్తము? వాటిని నా సంపాదన దేవుడు నాకు ఇచ్చేది కేవలము ఆయన పని నిమిత్తము నాకు ఇచ్చాడు. కొంత నువ్వు తీసుకో, కొంత నువ్వు నా కోసం వాడు అని చెప్పాడు. అని ప్రతి ఒక్కరికి అంతే. ఎవ్రీ క్రిస్టియన్ హస్ గాట్ దట్ థింగ్ ఫ్రమ్ ది గాడ్, అదర్వైజ్ ద గాడ్ వోంట్ బ్లెస్ యూ. లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించాల్సిన అవసరం ఆయనకి లేదు. నాకు ఇన్ని కోట్లుండి, నాకు ఇన్ని లక్షలుండి, నాకు ఇన్ని పొలాలుండి, నాకు ఇన్ని ఆస్తులుండి, నాకు ఇన్ని ఇల్లున్నాయి, అవన్నీ దేనికోసం ఇచ్చాడు దేవుడు? వై ద గాడ్ హస్ గివెన్ టు యూ? ఎందుకు ఇచ్చాడు నీ కోసం?
నువ్వు సొంతగా ఆనందించడానికా, నువ్వు సొంతగా బలపడటానికా, లేకపోతే నీ తరాలు ఎంజాయ్ చేయటానికా కాదు కదా. మరి అపోస్తులైన పౌలు అంత గొప్ప సేవకునికి ఎందుకు ఇలేదు? యు గో అండ్ స్పెండ్ ద మనీ ఫర్ మై చిల్డ్రన్. నేను నిన్ను ఆశీర్వదించేది నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడి యొక్క సంబంధమైనటువంటి పని నిమిత్తము నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పరచబడిన నీవు నీ యొక్క తలాంతులను, నీ యొక్క సమయాన్ని, నీ యొక్క డబ్బుని ఆయన పరిశుద్ధ కార్యముల కొరకు వాడిన నాడే నువ్వు నిజమైన క్రైస్తవుడని గుర్తుంచుకో. ఇది క్రైస్తవుల యొక్క జీవితాల్లో ఉండేవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణము, గుణము, లేకపోతే క్రియ. My dear brothers and sisters, these are all very important to every Christian. ఇవన్నీ ప్రతి ఒక్క క్రైస్తవులకి ముఖ్యం. క్లియర్గా చెప్పాడు ఇక్కడ అపోస్తుల కార్యములు 13:2లో చూడండి. పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఎవరితో? సంఘంతో చెప్పింది. పరిశుద్ధాత్మ చెప్పిన వెంటనే వారు ఏం చేశారు తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపేశారు. అయ్యా ఇక్కడ వద్దు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఆయన పని నిమిత్తం మీరు పోయి పని చేయండి. బర్నబాను పౌలుని పంపించాడు. పోయిన వాళ్ళు ఏమైపోయారు? అగ్ని వలె కాల్చి పడివేశారు ఈ లోకాన్ని. దేవుని అగ్నితో నింపేశారు ఈ లోకాన్ని. మరి నీవేం చేస్తున్నావు? పరిశుద్ధాత్మ అగ్నితో నింపేశారు. వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ ఐ యామ్ డూయింగ్. People, we are all, what are you doing? Are you burning the world with this Holy Spirit? అపోస్తలుడైన పౌలు లేకపోతే ఏమయ్యేది లోకం? ఏమయ్యేది ఈ క్రైస్తత్వం? ఏమయ్యేది ఈ క్రీస్తు యొక్క గొప్పతనం? నా ప్రియమైన బిడ్డలారా, come out. The God is calling you today. The Holy Spirit is calling to you today. The Holy Spirit is telling to the church today, you prepare them and send them to this world. We are ready to send to you. బాప్తిసం ఇచ్చినప్పుడు మీ మీద అభిషేకించి ప్రార్థన చేసేది ఇదే, దీనికోసమే. పరిశుద్ధాత్మ మీలో నింపబడి దేవుని పని నిమిత్తం పొండి అని మేము బాప్తిసం ఇచ్చి పంపిస్తున్నాం. మీరు ఏదో బాప్తిసం పొందటం పరలోక రాజ్యానికి పోవటానికే, లేకపోతే దేవుని ద్వారా మనము ఒక ఇదిగా అయ్యేదానికి కాదు. It's not for that purpose. Today you are called to do the God's of work. You have got so much richness in this world. నీలో ధనం అధికంగా ఉన్నది, ఇచ్చాడేమో. నీ దగ్గర దేవుడు తలాంతులు ఇచ్చాడేమో గొప్పది. వాటినన్నిటినీ come and use for the God. Come and use for the God. నేను ఏ విధంగా యూజ్ చేయాలని అనుకుంటాను? You give the poor people. అందుకే మత్తయి సువార్తలు అంటాడు, నేను ఆకలిగొని ఉంటే నీవు నాకు భోజనం పెట్టావు, నేను బట్టలు లేనప్పుడు నువ్వు నాకు బట్టలు ఇచ్చావు. మేము ఎవరికి ఇచ్చామయ్యా? ఈ నా సహోదరు, మీ సహోదరులకు మీరు ఇచ్చినదే నాకు ఇచ్చినట్టు అంటాడు. ఆర్ యు డూయింగ్ దట్ టైప్ ఆఫ్ వర్క్ ఇన్ దిస్ వరల్డ్? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసం ఇవన్నీ లేకపోయినా ప్రార్థన చేయండి. యు ప్రే ఫర్ ద చర్చ్, యు ప్రే ఫర్ ది గాడ్స్ వర్క్, యు ప్రే ఫర్ ది గాడ్స్ పీపుల్, యు ప్రే ఫర్ ద children of the God who are in this world. Pray for them at least daily, half an hour, when you can't do all these things in this world. నీ తలాంతులు ఉపయోగించుకోలేకపోతే నీకు దేవుడు ప్రార్థన తలాంతు ఇచ్చాడేమో, దాన్నన్నా కనీసం ఉపయోగించుకోలేవా ఇంట్లో ఉంది? How many times are you praying to the God for the world, for the people of this world, for the believers of this world, for the God servants of this world? Our prayers are required today to these people of the God. ఇవాళ ఉదయమే నాకు మెసేజ్ వచ్చింది. ద ప్రిన్సిపల్ ఆఫ్ ది ఏసీటీసీ అండ్ ద సెక్రటరీ ఆఫ్ ది శ్రీపురం ఆ యొక్క ఇమాన్యుయల్ తాతప్పుడు ఆయన మార్నింగ్ చనిపోయాడంట, కరోనా వచ్చి బెంగళూరులో. సో ద గాడ్ సర్వెంట్స్ ఆర్, గాడ్ ఈస్ కాలింగ్ ద గాడ్ సర్వెంట్స్ టు హిస్ కింగ్డమ్. చాలు, ఇంకా మీరు ఈ లోకము భ్రష్ట అయిపోతున్నది, నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ లోకాన్ని మనం కాపాడాలి. నీ జీవితంలో నీ తలాంతులను లోకం కొరకు ఉపయోగించు, అంటే లోకంలోని ప్రజలు రక్షణ పొందటానికి కోసం. ఈ యొక్క గొప్ప సాక్ష్యము మీరందరూ చేయాలని
మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా కోరుచున్నాను. మూడవదిగా చూడండి ఏంటో, మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని మహిమపరచబడినట్లు మీ యొక్క వెలుగుని ఈ యొక్క లోకానికి ప్రకాశింపచేయండి. రెండవదిగా దైవ సంబంధమైన పని నిమిత్తము నీవు పిలువబడినావు పరిశుద్ధాత్మ ద్వారా అని గుర్తుంచుకో. అది బాప్తిస్మం నాడే జరిగిపోయింది నీకు. ఎవరైతే బాప్తిస్మం పొందారో ఆ రోజు అది జరిగిపోయింది నీకు. But no, you are not realizing it. Many are baptized in the church. But what are you doing today? You question yourself. ఇప్పుడు అదే వస్తున్నాను చూడండి. మూడవదిగా ఆఖరిగా చూడండి 2 కొరింథీయులు 13:5. 2 కొరింథీయులు 13:5 చదువుదాం. 2 Corinthians 13:5 చదువుతాను వినండి. మీరు విశ్వాసము వారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. విశ్వాసము గలవారై అంటే ఇక్కడ హియర్ ఇట్ ఈస్ క్లియర్లీ అండర్స్టాండబుల్ దట్ క్రిస్టియన్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు లెటర్లో. ఏమని రాస్తున్నాడు అంటే, కొరింథీ సంఘములారా మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీరు క్రైస్తవులుగా ఉన్నారా లేదా? నిజమైన క్రైస్తవులుగా విశ్వాసము గలవారై అనంటే క్రీస్తునందు విశ్వాసము గలవారై. క్రీస్తునందు విశ్వాసము గలవారైన వారు ఎవరు అనంటే క్రైస్తవులు. ఆర్ యు రియల్ క్రిస్టియన్ టుడే? యు డిసైడ్, యు టెస్ట్. This is the call of the Apostle Paul to the Corinthians. This is the call of the Apostle Paul to everyone in this world presently. నేను క్రైస్తవుడుగా ఉన్నానా లేదో నన్ను నేను పరీక్షించుకోవాలి. నేను క్రైస్తవుడుగా ఉన్నానా లేదా మీరందరూ పరీక్షించుకోవాలి. who are in the COG ministries at April and also చిలకలు కూడా. If you are not testing, if you are not interested to do this examine, then are you a Christian? Then are you a believer? Do you have the faith in Christ? Don't compare the people in front of you. అయ్యో నా చర్చికి వచ్చి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడు చూసినా ఇంటికి పోతే ఆయన ఏదో ఒక సినిమా చూస్తూ ఉంటాడు. అమ్మ నాకైతే ఆ హ్యాబిట్ లేదు, నేను మంచివాడిని. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ కంపేరింగ్. చాలా మంది ఆ విధమైనటువంటి కంపారిజన్ చేసి దే ఆర్ సాటిస్ఫైయింగ్ దెమ్సెల్వ్స్. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద పీపుల్ in the church, with the people in the congregation. You compare yourself with the God. What the God is telling you, compare yourself. ఏమని చెప్తున్నాడు? ఎవరు నిజమైన క్రైస్తవులు అని అంటే క్రీస్తుని తమలో జీవింపజేసేటువంటి వారే నిజమైన క్రైస్తవులు. నీలో క్రీస్తు ఈరోజు జీవిస్తున్నాడా? ఆర్ యు హ్యావింగ్ ద క్రైస్ట్ ఇన్ యూ? చూడండి ప్రకటన 3:20లో ఏమని అక్కడ చెప్తున్నాడో దేవుడు. చూడండి ప్రకటన 3:20, రెవల్యూషన్ 3:20. నేను చదువుతానేనండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనం చేద్దాము. ఈ భోజనం ఏమిటంటే పరిశుద్ధ ఆహారం. ఈ భోజనం ఏంటంటే ఆత్మీయ ఆహారం, పరిశుద్ధ ఆహారం. ఇది మన్నా, ఆ పరలోకము నుంచి దిగి వచ్చిన మన్నా నీకు తినిపిస్తాడంట దేవుడు. వాట్ ఏ గ్రేట్ గాడ్ హీస్. నువ్వు తలుపు తెరిచావా? ఈరోజు ఆయన స్వరము విన్నావా? నా ప్రియమైన బిడ్డలారా, ఫస్ట్ క్రిస్టియన్ ఈజ్ ద వన్ హూ హ్యాస్ ద క్రైస్ట్ ఇన్ హిమ్, ఇన్ హిస్ హార్ట్. ఆయన యొక్క హృదయంలో దేవుణ్ణి నివాసము చేసుకునేటువంటి వారే నిజమైన క్రైస్తవులు. తలుపు తీసి ఆయన స్వరము విని క్రీస్తుని అంగీకరించేటువంటి వారు, ఆయనతో నేను వారితో భోజనం చేసేటువంటి ఆ యొక్క సంబంధము నీలో ఉంటేనే యు ఆర్ ఎ రియల్ క్రిస్టియన్. అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలుకి. అయ్యా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి, కొరింథీ సంఘ సభ్యులారా మీరు నిజమైన క్రైస్తవులా కాదా పరీక్షించుకోండి. నువ్వు ఎప్పుడు నిజమైన క్రైస్తవుడు అంటే ఆ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు నీ తలుపు తడుతున్నాడు, నీవు స్వరము విని తెరిచి ఆయనతో పాటు నువ్వు భోజించి ఆయన నువ్వు కలిసి ఆ యొక్క ఆత్మీయ ఆహారం భుజిస్తారు చూడు, వారే నిజమైన క్రైస్తవులు. సో నేను నిజమైన క్రైస్తవుడి అనంటే am I having the Christ in me? Am I having the spirit of the Christ in me? Am I having the Holy Spirit in me? పరిశుద్ధాత్మ నీలో వచ్చి నివాసం చేస్తున్నదా? దురాత్మలను నీలో నుంచి వెళ్ళగొట్టావా? సాతాను శక్తులు నీలో నుంచి వెళ్ళగొట్టినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ వచ్చి నివాసం చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ఎవరో కాదు, ద క్రైస్ట్.
సో ఈరోజు మధ్యాహ్నం సమయంలో కూర్చున్న ప్రతి ఒక్క క్రైస్తవులకి నేను చెప్పేటువంటిది ఏంటంటే, అపోస్తులైన పౌలు మీ యొక్క మరి ఏమిటంటే పనులను, మీ యొక్క క్రియలను మీరు పరీక్షించుకోండి. మీరు నిజమైన విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేరో పరీక్షించుకొని, శోధించుకొని తెలుసుకోండి. దిస్ ఈస్ ద అడ్వైస్ ఆఫ్ ది Paul to the Corinthians. But what's about today, the church also today reading the same Bible, reading the same verse, it is the same question Apostle Paul is asking to you. So what's your answer today, my dear brothers and sisters? Are you testing? Are you examining? Are you a real Christian? Is the God is with you? Are you living with Christ? Are you having the fellowship with Christ? Are you having the dinner with Christ? The spiritual food are you eating with Christ? My dear brothers and sisters, if you are not, examine today. రెండవదిగా ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది చూడు, నీలో నివసించేటువంటి పరిశుద్ధాత్మ, ఆ శక్తితో నువ్వు ఎదగాలి ప్రతి దినము. ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నీ ఆత్మ ఎదుగుతూ ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తి నుంచి నువ్వు శక్తి పొంది నీ ఆత్మను నువ్వు డైలీ యు హ్యావ్ టు గివ్ ద స్ట్రెంగ్త్ టు యువర్ స్పిరిట్. నీలో ఉండే ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుచు ఎదగాలి నువ్వు. నాలో ఒక ఆత్మ ఉన్నది, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద దేవ్ కుమార్. ఈ స్పిరిట్ ఆఫ్ ది దేవ్ కుమార్ షుడ్ టేక్ ద స్ట్రెంగ్త్, ఎనర్జీ ఫ్రమ్ ది స్పిరిట్ ఆఫ్ ది క్రైస్ట్ దేర్, అండ్ ఐ షుడ్ గ్రో. Everybody is having the spirit in you. The spirit of Emmanuel is there, the spirit of Sarah is there, the spirit of Adam is there, the spirit of everybody is there in this world. Are you getting the strength from the spirit of the Christ? Everyone who are mentioned. If not, how? What to do? Examine yourself. లేనప్పుడు ఎగ్జామిన్ చేసుకొని rectify the mistake. You correct the mistake. You come and correct the mistake. దూరంకి వెళ్ళే కొలది దేవునితో నువ్వు దగ్గర లేవు అని అంటే దేవునికి దూరం ఉన్నావు అని అర్థం. కమ్ బ్యాక్, తలుపు తీ, కమ్ బ్యాక్, ఆస్క్ గాడ్, కమ్ టు మై హార్ట్. అయ్యా నా హృదయంలోనికి వచ్చి తెలుసు, నీ స్వరం విన్నానయ్యా, నువ్వు తలుపు తట్టుతున్నది నేను విన్నానయ్యా, నా స్వరము మీ స్వరం విన్నాను, మీరు తలుపు కొట్టుతున్నది నాకు తెలిసింది. ఐ యామ్ ఓపెనింగ్ మై హార్ట్ టుడే, ప్లీజ్ కమ్ ఇన్ టు మై ప్లేస్. నీ పరిశుద్ధాత్మని తలుపు తెరవాలి అని అంటే లోపల ఉన్నట్టు వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టినప్పుడు ఆ తలుపు తెరిచిన నాడు, ఆ తలుపు ఆయన కోసం తెరిచిన వాడు, ఆ లోపల ఉండే వాటిని అన్నింటినీ వెళ్ళగొట్టిన నీవు ఆ క్రీస్తుని పొందుతావు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ మెసేజ్ టు ఎవ్రీ క్రిస్టియన్ టుడే ఆఫ్టర్నూన్. సో నీవు ఈరోజు దేవునికి దగ్గరగా నీవు నివాసం చేయాలని దేవుడు నీతో కోరుచున్నాడు. ఆయన యొక్క శక్తితో నువ్వు ఎదగాలని కోరుచున్నాడు. ఈ రెండు నువ్వు కలిగిన వాడు నాడు నువ్వు నిజమైన క్రైస్తవుడుగా గుర్తుంచుకో. ఈ మూడు సంగతుల్ని ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. దీస్ త్రీ క్యారెక్టర్స్, దీస్ త్రీ గుణాలు, ఈ మూడు లక్షణాలు నీ జీవితంలో ఉండాలి. మొట్టమొదటిది, దేవుని మహిమపరచడానికి నీలో ఉండే ప్రకాశించుచుండేటువంటి ఆ యొక్క వెలుగును అందరికీ చూపించు. రెండవదిగా, నా ప్రియమైన బిడ్డలారా, నీవు దేవ సంబంధమైనటువంటి పనుల కొరకు పిలువబడ్డావని తెలుసుకో. నీలో ఉన్న ప్రతిదీ, తలాంతులు, ధనము, వినం అన్ని క్రీస్తు కొరకే ఉపయోగించు. మూడవదిగా, నీవు తలుపు తీసి దేవుణ్ణి లోనికి తీసుకొని నువ్వు నిజమైన క్రైస్తవుడుగా జీవిస్తున్నావా లేదా పరీక్షించుకో. చెప్తున్నాడు, ఈస్ టెల్లింగ్ టు వెరీ క్లియర్లీ, ద బైబిల్ ఈస్ వెరీ క్లియర్లీ. ఇటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి బహుమానం ఏంటో తెలుసా? చూడండి, ఈ మూడు నీకు కలిగి ఉంటే దేవుడు నీకు ఇచ్చేటువంటి బహుమానం చూడండి. ఇర్మియా 31:16, జెర్మియా 31:16. నేను చదువుతాను, వినండి. ఇర్మియా 31:16. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడు ఒక ఊర కొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమైనది. అయ్యా నా కుమారుడా, ఇంకా నీ గృహంలో ఏడిపోద్దు. నా కుమారుడా, కన్నీళ్లు మానేసే, నీ గృహంలో ఇంకా ఉండవు. ఎందుకంటే నీ క్రియలు ఏమైపోయినాయి? సఫలమైనవి.
అంటే నువ్వు చేసేటువంటి పనులు, నువ్వు మాట్లాడే పనులు, నువ్వు చూపించే గుణాలన్నీ సఫలమైనవి, అంటే ఫలించినాయి. కాబట్టి ఇంకా నీకు ఏడుపు లేదు నీ జీవితం. ఏడవద్దు ఇంకా మేట, నువ్వు కన్నీళ్ళు విడవద్దు. ఐ ఆమ్ దేర్ ఫర్ యూ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఈరోజు మన జీవితాల్లో కన్నీళ్ళు అవసరం లేదు. ఈరోజు మన జీవితాలలో ఏడుపు వద్దు. ఈరోజు మన జీవితంలో ఆందోళన వద్దు. ఎందుకంటే మన క్రియలన్నింటినీ దేవుడు సఫలపరిచాడు. ఇది మొట్టమొదటి ఆశీర్వాదము, దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం, దేవుడు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో. నువ్వు ఇంకా ఏడవద్దు, నాకు కరోనా వస్తుందని భయపడవద్దు, కన్నీళ్ళు విడవద్దు. ఎందుకంటే దేవుని దృష్టిలో యు హావ్ బికమ్ ఎ గ్రేట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ ది సైట్ ఆఫ్ ది గాడ్. నీ క్రియలు సఫలమైనవి. తర్వాత ఏం చెప్తున్నాడో చూడండి. నీ క్రియలు సఫలమైనవి, జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చేస్తారు. ఇంకా శత్రువుని యొక్క ఉండరు, శత్రువుని యొక్క హస్తాలలో ఉండరు ఇంకా ఎవరు. అందరూ దేవుని చేతికి వచ్చేస్తారు. when you are in the protection of the God, you are not at all having any problem in this world. జనులందరూ శత్రువుని చేతిలో నుండి తిరిగి వచ్చేస్తారు. అంటే we are not in the hands of the today devil or in the hands of the Satan. మనమందరం తిరిగి వచ్చేసాం. మన క్రియలు సఫలమైన, ఆనందంతో ఉండు, సంతోషంతో ఉండు. ఇంకా కన్నీళ్లు వద్దు, ఇంకా ఏడుపు వద్దు. మనీ, దిస్ ఈస్ ద గిఫ్ట్ గాడ్ ఈస్ గివింగ్ టు యూ టుడే. నీవు క్రీస్తు యొక్క మహిమ కొరకు నీ యొక్క మరి ఆ యొక్క వెలుగుని ప్రకాశింపజేస్తున్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? నిజమైన క్రైస్తవుడిగా ఉన్నావా లేదా? దైవ సంబంధమైన పనుల నిమిత్తమై నీవు ఉపయోగించుకుంటున్నావు అని అంటే, టుడే యు ఆర్ అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ ది శాటన్. ఈ శత్రువుని యొక్క చేతిలో నుంచి నువ్వు బయటకు వచ్చావు. వచ్చి ఆనందంతో సంతోషంతో దేవుడు నిన్ను ఉంచుతాడని గుర్తుంచుకో. భయపడొద్దు దేనికి. గాడ్ ఈజ్ విత్ యూ. దిస్ ఈస్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ గాడ్ ఈజ్ గివింగ్ టు ఎవ్రీ క్రిస్టియన్ ఇన్ దిస్ వరల్డ్. నా ప్రియమైన బిడ్డ, నీకు దేవుడు ఏడవద్దు అంటున్నాడు, నిన్ను కన్నీళ్లు కార్చొద్దు అంటున్నాడు, శత్రువుని చేతిలో నుండి విడిపింపబడ్డావు అంటున్నాడు. అంటే నువ్వు ఇంకా సాతాను యొక్క చేతిలో లేవని గుర్తుంచుకో. నువ్వు దేవుని చేతిలోకి వచ్చేసావు. యు ఆర్ 200 and 300% ప్రొటెక్టెడ్ పర్సన్ ఫ్రమ్ ఆల్ ద ఈవిల్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ కరోనా నిన్నేం చేయలేదు. ఇశ్రాయేలీయులు అక్కడ బయట ఉన్నారు, మరి అక్కడ అటువైపు ఐగుప్తీయులు ఉన్నారు. ఐగుప్తుల ఇళ్లల్లో మరి అక్కడ అనేకమైన తెగుళ్ళు వచ్చినాయి. ఇశ్రాయేలీయులకి ఏమి రాలేదు. ఎందుకు అని అంటే దే ఆర్ వెల్ ప్రొటెక్టెడ్ బై ది గాడ్. దే ఆర్ వెల్ ప్రొటెక్టెడ్ బై ది గాడ్. శత్రువుని చేతిలో నుంచి వాళ్ళు శత్రువుని చేతిలో నుంచి విడిపింపబడ్డారు. అందుకే వారి గృహాలలో ఏడుపు లేదు, అందుకే వారి గృహాలలో కన్నీరు లేదు. ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రభువు మీకు అందరికీ ఇచ్చేటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, మీ గృహాలలో, మీ ఇళ్లల్లో మీరు శత్రువుని చేతిలో నుంచి విడిపింపబడ్డారు. విడిపింపబడిన మీరు కన్నీరు కార్చొద్దండి, ఏడవద్దండి. మీ జీవితాల్లో ఆనందాలు సంతోషాలతో మీరు ఉండండి అని దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో వాగ్దానం ఇస్తున్నారు. ఎప్పుడు నీవు వెలుగు ప్రకాశింపజేసేటప్పుడు నీ జీవితం దైవ సంబంధమైన పని కొరకు నువ్వు వచ్చినప్పుడు, మూడవదిగా నిన్ను నువ్వు పరీక్షించుకోండి. ఇంకా రెండవ ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చేది ఏంటో చూడండి. హెబ్రీలు 6:10, Hebrews 6:10. I will read and close very soon. Hebrews 6:10 will see. 6:10 I will read. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపకారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. వాట్ ఏ గ్రేట్ థింగ్. అయ్యా, నువ్వు చేసిన పనులు, నీవు నా దేవుని యొక్క ప్రేమను ఇతరులకు చూపించావు. చూడు, ఐఎమ్ రీడింగ్ వన్స్ అగైన్. తన నామమును బట్టి చూపిన ప్రేమను, ఆయన నామమును బట్టి నువ్వు చూపించావు. చూడు ప్రేమని, క్రైస్తవుడిగా నువ్వు చూపించావు కదా ప్రేమని ఇతరులకు. నీ డబ్బుని ఇతరులకు వాడేవే, నీ సమయాన్ని ఇతరులకు వాడేవే, నీ తలాంతులు ఇతరులకు వాడేవే. అవన్నిటినీ నా దేవుడు మర్చేవాడు కాదు. He never forget you. నా ప్రభువు నన్ను మర్చిపోడంట. అంత మర్చిపోయేటువంటి అంత నా దేవుడా అని అంటున్నాడు ఇక్కడ అపోస్తలులైన ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో. అన్యాయస్తుడు కాదు నీ దేవుడు. నిన్ను మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు. నీ తలాంతులను, నీ యొక్క డబ్బుని, నీ యొక్క సమయాన్ని నా యొక్క నామము నిమిత్తం నువ్వు
ప్రేమించి వాడేవో చూడు, వాటినన్నిటిని నేను మర్చిపోయేటువంటి వాడిని కాదు. నిన్ను ఎన్నడూ నేను మరువను, నిన్ను నేను ఎన్నడూ విడువనని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం ఇక్కడ నీకు ఈ మధ్యాహ్న సమయంలో వాగ్దానం ఇస్తున్నది. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను దేవుడు మరవనని అంటున్నాడు. ఇదే మధ్యాహ్న సమయంలో నా దేవుడు నిన్ను కన్నీళ్లు కార్చొద్దు అంటున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో నా దేవుడు శత్రువుల చేతిలో నుంచి విడిపింపబడ్డావని నా దేవుడు నిన్ను చెప్తున్నాడు. ఇంకా నీకు భయం ఏంటి? నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్తున్న నా ప్రభు, నిన్ను మరువను అని చెప్పినటువంటి నా ప్రభువుని నమ్మవా వాగ్దానం? నా ప్రభు ఏమంటున్నాడో తెలుసా? 89వ దావీదు కీర్తనలో, నా కుమారుడా, నీవు నా నుండి తొలగిపోయినాకు సరే, నీవు నా నుండి తొలగిపోయినను నేను ఇచ్చిన వాగ్దానాన్ని నీ ఎడల నేను మరువను అని అంటున్నాడు. What a great God in this world, the Christian God, the Lord Jesus Christ, the Lord of the God. నా కుమారుడా, ఎక్కడ ఉన్నది ఈ యొక్క గొప్ప మేలు? నా కుమారుడా, నీవు నా నుండి తొలగిపోయిన ఎడలా కూడా నేను నీకు ఇచ్చిన వాగ్దానాలను నేను నెరవేరుస్తాను. నా ప్రియమైన బిడ్డలారా, అంత గొప్ప దేవుడు ఈ క్రిస్టియన్ గాడ్. ఈ సచ్ ఎ గ్రేట్ గాడ్, ఇది క్రిస్టియన్ గాడ్. ఇటువంటి దేవుడిని మధ్యాహ్న సమయంలో మనము ఎంత గొప్పగా వాడుకోవచ్చు మన జీవితాల్లో గుర్తుంచుకోండి. నా ప్రభు ఈరోజు నిన్ను విడవనంటున్నాడు. చూడండి, ఇంకోసారి నేను చదువుతాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడా? అన్యాయస్తుడు కాదు, ఆయన మరవడు. He never forget what you have done in this world to the people whom God has loved. దేవుడు ప్రేమించిన బిడ్డలకు నువ్వు చేసిన మేళ్ళు ఉన్నాయి చూడు, వాటిని దేవుడు ఎన్నడూ మరవడు. అందుకే నేను చెప్పాను, దైవ సంబంధమైనటువంటి పని కొరకు నువ్వు ఏర్పరచబడ్డావు, నువ్వు పంపబడ్డావు. బాప్తిస్మం ఇచ్చిన వెంటనే నువ్వు ఏం చేస్తున్నావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మనకిచ్చేటువంటి వాగ్దానాలు గొప్పవి. నిన్ను మరవడు అంటున్నాడు, విలువను అంటున్నాడు, సాతాను బంధకముల నుంచి విడిపింపజేశాను అంటున్నాడు, నువ్వు ఏడవద్దు అంటున్నాడు, నువ్వు దిగులు పడవద్దు అంటున్నాడు, చింతపడవద్దు అంటున్నాడు. ఈ వాగ్దానం నీ కొరకే. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ అలోన్. ఇట్స్ నాట్ ఫర్ మీ అలోన్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఓన్లీ సమ్ పీపుల్. ఇట్ ఈస్ ఫర్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్ హూ ఆర్ ద రియల్ క్రిస్టియన్స్, who are the real children of the God. భయపడొద్దు, భయపడొద్దు. కరోనా గురించి భయపడొద్దు, దేని గురించి భయపడొద్దు. అట్లాగని మీరు ఇష్టానికి తిరగకండి. దట్ ఈస్ ఇట్ విల్ బికమ్ ఏ రిబలింగ్. ఇశ్రాయేలీలు ఎవరు పోలేదు కదా, అటు రిబల్ చేయలేదు కదా. దేవుడిని మీ ఇళ్లలో మీరే ఉండండి, మీరు ప్రార్థన చేసుకోండి అని లోపలికి చెప్పాడు. మరి వాళ్ళు కాదు నేను పోతాను, నువ్వు ఇచ్చావు కదా వాగ్దానం అంటే వాళ్ళు అవి పాడైపోయారు. But they are not done that. They have followed Christ. So the God is telling you to pray and stay and do my work. And we have to do that. That's all. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం మన జీవితాల్లో పొందుదాం. నా ప్రభువు నిన్ను మనవనంటున్నాడు, నా ప్రభువు నిన్ను విడనాడినట్టున్నాడు, నా ప్రభువు నిన్ను కన్నీళ్లు కార్చొద్దంటున్నాడు. నా ప్రభువు నీ యొక్క జీవితంలో నీలోకి ఉండేటువంటి ఆ యొక్క శత్రువుని అణిచివేశాడు, ఆ శత్రువుని నాశనం చేశాడు అంటున్నాడు. ఇటువంటి గొప్ప దేవుడు నీ జీవితంలో ఉండగా నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో దేనికి నువ్వు దడవలసిన అవసరం లేదు, దేని కొరకు నువ్వు కన్నీళ్లు కార్చాల్సిన అవసరము లేదు. మీ కుటుంబంని ఆనంద సంతోషాలతో మీరు జీవించండి, ధైర్యంగా జీవించండి. బట్ యూ హ్యావ్ టు ఆల్వేస్ బీ విత్ ద క్రైస్ట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. సో మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. మరి